నందమూరి కుటుంబంలో పొలిటికల్‌గా ఇబ్బందులొస్తున్నాయన్న మాట కేవలం వార్తలకు మాత్రమే ప్రచారమైంది. ప్రస్తుతం జూనియర్ ఎన్టీఆర్ పొలిటికల్ ఎంట్రీపై తాజాగా బాలకృష్ణ క్లారిటీ ఇచ్చారు. ఎన్టీఆర్ రావాలనుకున్నప్పుడు ఖచ్చితంగా పాలిటిక్స్‌లోకి రావచ్చని, ఎవరూ ఆయన్ని ఏ రకంగానూ విమర్శించరని, నందమూరి జూనియర్ ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీ కోసం మాట్లాడిన మాటలు ఇప్పటికీ కూడా అందరికీ ఒక ఉదాహరణగా మేము చూపిస్తామని, జూనియర్ ఎన్టీఆర్ అంటే మాకు ఎంతో ఇష్టం. మా ప్రఖ్యాతని అంటే మా కుటుంబానికి సంబంధించినటువంటి పేరు ప్రతిష్టలని ఇంటర్నేషనల్ లెవెల్‌లో తీసుకెళ్ళినటువంటి వ్యక్తి ఎన్టీఆర్. కాబట్టి ఎన్టీఆర్ ఎప్పటికీ నందమూరి కుటుంబ సభ్యురే. అంతేకాకుండా జూనియర్ ఎన్టీఆర్ రాజకీయానికి సంబంధించిన విషయానికొస్తే ఎన్టీఆర్ పొలిటికల్‌గా ప్రస్తుతం రాలేకపోవడానికి కారణాలు ఆయన మాకు ఏ రోజో చెప్పారు. ఆయన ప్రస్తుతం సినిమాల్లో బిజీగా ఉన్నారు. పాన్ వరల్డ్ స్థాయిలో ఉన్నటువంటి ఎన్టీఆర్ సినిమాల్లోనే ప్రస్తుతం తన కమిట్మెంట్‌ని కొనసాగిస్తున్నారు. కాబట్టే జూనియర్ ఎన్టీఆర్ రాలేకపోతున్నారు. కాబట్టి ఈ విషయంలో అనవసరంగా ఆయన మీద రాద్ధాంతం చేసి పాలిటిక్స్‌లో ఇబ్బంది పెట్టాలని చూస్తే మాత్రం అది చాలా బాధాకరమైన విషయమని, ఎన్టీఆర్ ఎప్పటికైనా తెలుగుదేశం పార్టీకి సంబంధించి మద్దతుదారుడే తప్ప ఇతర ఏ రాజకీయ పార్టీని పెట్టడమో, వేరే పార్టీలోకి వెళ్ళడమో అస్సలు జరగదు. కాబట్టి జూనియర్ ఎన్టీఆర్ లాంటి ఒక అద్భుతమైనటువంటి వ్యక్తిని ఎక్కడ చూసి ఉండరని, ఎన్టీఆర్‌ని అందుకే అందరూ అంత మెచ్చుకునేదంటూ చెప్తున్నారు. కాబట్టే ఈ విషయం కూడా సోషల్ మీడియాలో సైతం ఎంతగానో వైరల్ అవుతోంది. అలాగే అభిమానులు కూడా యంగ్ టైగర్ ఎన్టీఆర్ పొలిటికల్ ఎంట్రీపై బాలకృష్ణ ఇంత పాజిటివ్‌గా మాట్లాడడంతో అందరూ ఆనందం వ్యక్తం చేస్తున్నారు. అసలు నందమూరి బాలకృష్ణ మధ్య, అలాగే ఇంకా ఎన్టీఆర్ మధ్య విభేదాలకు కారణమైందని కూడా మరికొన్ని బాలీవుడ్ మీడియాలు రాసిన సంగతి తెలిసిందే.